జాబ్ చేసుకునే వాళ్ళు బిజినెస్ ఏమేం చేస్తే బాగుంటుంది ఎనీ ఐడియా ప్లీజ్ అని మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు. ఎస్ సార్, జాబ్ చేస్తూ కూడా చేయగలిగే బిజినెస్ ఐడియాస్ ఉన్నాయండి. అండ్ మీరు 10,000 పెట్టుబడితో కూడా స్టార్ట్ చేయొచ్చు, ఆర్ ₹1,00,000 కూడా స్టార్ట్ చేయొచ్చు, ఆర్ అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. అది మీ ఇష్టం. కానీ స్టార్టింగ్లో మనం లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టకుండా ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేసి బిజినెస్ని మార్కెట్ని బాగా అర్థం చేసుకుని ఎక్స్పాండ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో ఇవాల్టి మన వీడియోలో 10 ఐడియాలు కాకుండా జస్ట్ ఒకటే ఒక ఐడియా గురించి మాట్లాడుకుందాం. అందులో ఉండే ప్లస్లేంటి మైనస్లేంటి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఏంటి ఐడియా, ఎలా స్టార్ట్ చేయాలి, అసలు నిజంగానే 10,000 రూపాయలతో ఒక బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చా అనే విషయాల గురించి ఇవాళ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులే సయ్యద్, యు వాచింగ్ బాస్ వాలా. ఐడియా గురించి చెప్పే ముందు మీ అందరికీ ఒక మాట చెప్పాలి. నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నానో అది నేను కాస్త రీసెర్చ్ చేసి కొంతమంది బిజినెస్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి మీకు చెప్తున్నా. బట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు బాగా ఆలోచించి అన్ని జాగ్రత్తలు తీసుకొని స్టార్ట్ చేయండి. సో మన ఐడియా పేరు వచ్చేసి పచ్చళ్ళ బిజినెస్. ఏంటి పచ్చళ్ళ బిజినెసా? అసలు వర్కౌట్ అవుతుందా? ఆల్రెడీ మార్కెట్లో చాలా ఉన్నాయిగా అని మీరు అనొచ్చు. బట్ ఇండియన్ పికిల్ మార్కెట్ వాల్యూ ఎంతో తెలుసా? కొన్ని రిపోర్ట్స్ ప్రకారం $870 మిలియన్ అంటే అప్రాక్సిమేట్లీ 6,500 కోట్ల రూపాయలు. అండ్ 2030 నాటికి ఈ బిజినెస్ మార్కెట్ వాల్యూ వచ్చేసి $1.38 బిలియన్ అయ్యే ఛాన్స్ ఉందని కొంతమంది అంచనా వేస్తున్నారు. సో 2025లో మీరు ఈ పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసి ప్రాపర్ ప్లానింగ్తో ముందుకు వెళ్తే మీరు మీ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేసే అవకాశం ఉంది. సో 10,000 రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి ఊరగాయ బిజినెస్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. ఎందుకంటే మన దేశంలో చాలా మంది పచ్చడి లేకుండా భోజనం చెయ్యరు. చాలా మందికి ఏ పచ్చడో ఆర్ చట్నో ఖచ్చితంగా కావాల్సిందే. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు కావాల్సిందల్లా తాజా ముడి సరుకు మాత్రమే. అలాగే మంచి అనుభవం ఉన్న వారితో ఈ పచ్చడి పెట్టిస్తే సరిపోతుంది. అలాగే కొంత ప్యాకేజింగ్ మెటీరియల్, వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయడానికి మార్కెటింగ్ స్ట్రాటజీ, అదేవిధంగా ప్లాన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీ. మీరు జాబ్ చేస్తున్న కంపెనీలో మీరు మీ ఫస్ట్ 5 క్లయింట్స్ ని సంపాదించుకోగలిగితే దెన్ మెల్లమెల్లగా క్లయింట్స్ ని పెంచుకోవచ్చు. ముందు శాంపిల్స్ తీసుకుని వెళ్ళి మీ కలీగ్స్ కి, మీ ఫ్రెండ్స్ కి ఇవ్వండి. ఆర్ లంచ్ టైంలో మీ లంచ్ బాక్స్ లో పెట్టుకొని వాళ్లకు సర్వ్ చేయండి. టేస్ట్ బాగుంటే ఖచ్చితంగా ఒకరో ఇద్దరో కొనే అవకాశం ఉంది. అండ్ మేకింగ్ ప్రాసెస్ ని రికార్డ్ చేసి ఆ వీడియోని విఎన్ లాంటి సింపుల్ వీడియో ఎడిటింగ్ యాప్స్ తో వీడియో ఎడిట్ చేసి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో పెట్టండి. ఎంత కాదనుకున్నా ఒకరో ఇద్దరో ఖచ్చితంగా క్లయింట్స్ దొరికే అవకాశం ఉందండి. సో మీ ఆఫీస్ నుంచి ఇద్దరు అండ్ సోషల్ మీడియా నుంచి ఒకరిద్దరు అండ్ మీ రిలేటివ్స్ లో తెలిసిన వాళ్లకు ఖచ్చితంగా వేరే ఊర్లో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని అప్రోచ్ అవ్వండి, వాళ్ళని మీ క్లయింట్ లాగా మార్చుకోండి. సో ఈ విధంగా మీరు క్లయింట్స్ ని పెంచుకోవాలి. అండ్ మీ ప్రోడక్ట్స్ పైన మీ బ్రాండ్ పేరు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. సో ఇక్కడ నేను 10,000 రూపాయలు అని చెప్తున్నాను. యాక్చువల్లీ ఈ 10,000 రూపాయలతో మీరు లిమిటెడ్ సోర్సెస్ తో మాత్రమే మీరు పచ్చడి తయారు చేసి అమ్మగలరు. లెట్స్ సే 10,000 రూపాయలు అన్నాం కదా అని చెప్పి 5 కేజీలు 10 కేజీలు పచ్చళ్ళు రావండి. 10,000 రూపాయలతో లిమిటెడ్ పచ్చడి మాత్రమే వస్తుంది. వాటిని మీరు ఒక శాంపిల్ ప్రోడక్ట్ లాగా మీ కలీగ్స్ కి, మీ చుట్టాలకి ఇచ్చి వాళ్ళని మీరు క్లయింట్స్ లాగా మార్చుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ 10,000 అనేది మీరు లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, జస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి మాత్రమే ఈ 10,000 ఇన్వెస్ట్మెంట్ అనేది సరిపోయే అవకాశం ఉంది. డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ యు ఆర్ మేకింగ్. సో ఇప్పుడు ఈ పైలట్ ప్రాజెక్ట్ ని ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. మన బడ్జెట్ 10,000 కాబట్టి 3-4 వెరైటీలు కాకుండా జస్ట్ ఒకే ఒక్క పచ్చడితో స్టార్ట్ చేయడం బెటర్ అండి. మార్కెట్లో ఎక్కువ ఏ పచ్చడికి డిమాండ్ ఉందో ఒకసారి కాస్త రీసెర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. సో దేనికైతే ఎక్కువ డిమాండ్ ఉందో దాంతోనే స్టార్ట్ చేయండి. బట్ ఒకటేసారి ఎక్కువ మోతాదులో చేయకండి. బికాజ్ సేల్ అవ్వకపోతే మళ్ళీ డబ్బులు కూడా వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టార్టింగ్ లో 1 or 2 kg చేసి 5 మంది హానెస్ట్ పీపుల్ కి శాంపిల్స్ ఇచ్చి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ని బట్టి మీ రెసిపీని ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏ వస్తువుకి ఎంత ఖర్చు అవుతుందో ఒక ఎస్టిమేషన్ వేసుకుందాం.
గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ఎస్టిమేషన్ మాత్రమే. రా మెటీరియల్స్ కి ఒక 3,000, లైక్ వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇలాంటి వాటికి 3,000. ఇప్పుడు ప్యాకింగ్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఒక 250 గ్రామ్స్ డబ్బాన ఉండాలి, లేదా 500 గ్రామ్స్ అనే డబ్బా ఉండాలి. సో వాటికి మనం హోల్సేల్లో కొనుక్కుంటే చాలా తక్కువ ప్రైస్ కి మనకు వస్తుంది. లెట్స్ సే ఒక 2,000 రూపాయలు ప్యాకింగ్ పైన ఇన్వెస్ట్ చేస్తాం అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి హైజీన్ అండ్ యుటెన్సిల్స్. మీరు పచ్చడి తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎక్కడైతే ప్రిపేర్ చేస్తున్నారో ఆ ప్లేస్ అంతా కూడా చాలా హైజీన్గా ఉండేలా చూసుకోండి. అండ్ మీరు వేటిలో అయితే, అంటే ఏ పాత్రలో అయితే మీరు పచ్చడి పెడుతున్నారో ఆ పచ్చడి కూడా, ఆ యుటెన్సిల్స్ కూడా, ఆ పాత్రలు కూడా క్లీన్గా ఉండేలా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో హైజీన్ అండ్ యుటెన్సిల్స్కి ఒక 2,000 రూపాయలు. సో నెక్స్ట్ వచ్చేసి బ్రాండింగ్ కోసం ఒక 1,000 రూపాయలు అండి. మీరు మీ ప్రోడక్ట్ని అమ్ముతున్నారు, లెట్స్ సే మీరు ఒక మీ ప్రోడక్ట్ని మీరు బయటకి ఇస్తున్నారంటే ఖచ్చితంగా మీ పేరు వాళ్ళ మైండ్లో ఫిక్స్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్రాండింగ్ కోసం స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఫ్యాన్సీ స్టిక్కర్స్ కాకుండా జస్ట్ 1,000 రూపాయలతో మీరు కొనగలిగే కొన్ని స్టిక్కర్స్ కావచ్చు, లేదా కొన్ని టేప్స్ దొరుకుతాయి, కొన్ని స్కెచ్ పెన్స్ దొరుకుతాయి. సో వాటితో మీరు వాటిపైన రాసి మీ బ్రాండ్ పేరు దాటిపైన అతికించి మీరు మీ ప్రోడక్ట్ని సేల్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డెలివరీ కోసం ఒక 1,000 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 కిలోమీటర్స్ దూరంలో మీకు ఒక క్లయింట్ దొరికారనుకుందాం. సో అక్కడి వరకు మీకు వెళ్ళడానికి మీకు పెట్రోల్ ఖర్చులు అవుతాయి కాబట్టి మీరు ఈ 1,000 రూపాయలు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆల్సో ఒకవేళ మీరు కస్టమర్ దగ్గర నుంచి డెలివరీ ఛార్జెస్ కలెక్ట్ చేయాలనుకున్నా కూడా కస్టమర్తో మాట్లాడి నెగోషియేట్ చేసి మీరు డెలివరీ ఛార్జెస్ పెట్టొచ్చు ఆర్ పెట్టకపోవచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. స్టార్టింగ్లో మీరు డెలివరీ ఛార్జెస్ పెట్టకపోతేనే మంచిది. లేదు దీని ద్వారా మనకు నష్టాలు ఎక్కువ వస్తాయి అనుకుంటే మీరు డెలివరీ ఛార్జెస్ కూడా కలెక్ట్ చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, జార్స్ పైన, ఫ్యాన్సీ లేబుల్స్ పైన ఎక్కువగా ఖర్చు పెడితే డబ్బులు సరిపోక టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే టేస్ట్లో కాంప్రమైజ్ అయితే స్టార్టింగ్లోనే మనకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ టైం మీరు అప్రోచ్ అయినప్పుడు చాలామంది మిమ్మల్ని నమ్మకుండా ఇగ్నోర్ కూడా చేసే అవకాశం ఉంది. సో టేస్ట్లో, హైజీన్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకండి. ప్యాకింగ్లో స్టిక్కర్స్ కాకుండా జస్ట్ మీరు స్కెచ్ పెన్తో పేరు రాసి మీరు ఇస్తే మీ టేస్ట్ బాగుంటే నెక్స్ట్ టైం క్లయింట్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్లో 250 గ్రామ్స్ అమ్మండి, అంటే ఎక్కువ 500 గ్రామ్స్ కాకుండా 250 గ్రామ్స్ మాత్రమే పచ్చడి అమ్మండి. సో 120 నుంచి 150 రూపీస్ వరకు మీరు ప్రైసింగ్ పెట్టొచ్చు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇలా 150 రూపీస్కి మీరు అమ్మితే స్టార్టింగ్లో మీకు లాభాలు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అండి. బట్ మన ఎయిమ్ నెక్స్ట్ 5 ఇయర్స్ పైన ఉండాలి. స్టార్టింగ్లో మీరు పెట్టిన ఒక కిలో పచ్చడి కావచ్చు ఆర్ 2 కిలోల పచ్చడి కావచ్చు, కంప్లీట్గా సేల్ అయిపోతే అదే మీ ప్రాఫిట్. బికాస్ మీ గురించి ఒక 10 మందికి తెలిసింది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని నెక్స్ట్ టైం నుంచి 500 గ్రామ్స్ ఆర్డర్ కూడా మీరు తీసుకోండి. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, మీకు స్టార్టింగ్లో కస్టమర్ ఎంగేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు 150 రూపీస్తో స్టార్ట్ చేసిన తర్వాత మీరు స్టార్ట్ చేసిన పచ్చడి మొత్తం అయిపోతే అది మీ పెద్ద ప్రాఫిట్. అండ్ దాంతోపాటు మీరు మెల్లమెల్లగా 250 గ్రాముల నుంచి 500 గ్రాములకు, ఆ తర్వాత కిలో వరకు కూడా మీరు అమ్మొచ్చు. అండ్ ప్రైసింగ్ కూడా మీరు మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్తే మీకు అండ్ కస్టమర్స్కి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అండ్ మీరు టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు వెళ్తే ఖచ్చితంగా నెక్స్ట్ 5 ఇయర్స్లో మీ బ్రాండ్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో ఈ రకంగా మీరు ఫస్ట్ 50 నుంచి 100 ఆర్డర్స్ వరకు మీరు ప్రాఫిట్స్ గురించి కాకుండా టేస్ట్ అండ్ హైజీన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే మీరు లోకల్ నుంచి వేరే సిటీస్ ఆర్ వేరే కంట్రీస్కి కూడా మీ పచ్చళ్లను ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలి. ప్రపంచమంతా కూడా మన ఇండియన్స్ ప్రతి మూల ఉండే ఉంటారు. అండ్ ఇంకాస్త సర్కాస్టిక్గా చెప్పాలి అంటే, ఈవెన్ మీరు అంటార్కిటికాలో మీ పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఎవరో ఒక తెలుగు వ్యక్తి వచ్చి నేను కొంటాను అని చెప్పి ముందర నిలబడతారు. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అంటే పచ్చళ్ళ బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఏ రకంగా మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు అనే దాని గురించి జస్ట్ ఒక ఫన్ ఎగ్జాంపుల్ లాగా, నాట్ ఎ రియాలిటీ. సో ముందుకు వెళ్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ అవర్ వీడియో వచ్చేసి లైసెన్స్. ఎస్ సార్, అది ఎంత చిన్న బిజినెస్ అయినా కూడా ఫుడ్ బిజినెస్లో లైసెన్స్ అనేది చాలా అవసరం అండి. బట్ కంగారు పడాల్సిన అవసరం లేదు. స్మాల్ స్కేల్ బిజినెస్కి బిగ్ లైసెన్స్ అవసరం లేదండి. ఎక్కువగా ఖర్చు కూడా అవ్వదు. 100 నుంచి 500 రూపాయల్లో మీకు ఫుడ్ లైసెన్స్ వచ్చేస్తుంది. బట్ బేసిక్ FSSAI రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా మనకు అవసరం అవుతుంది. దీనికి సంబంధించిన వ్యాలిడిటీ 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. అండ్ మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీరు స్మాల్ స్కేల్ బిజినెస్ స్టార్ట్ చేస్తే, ఎస్పెషల్లీ మీరు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ FSSAI సర్టిఫికేట్ని మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో అదండి మ్యాటర్. సో ఈ రకంగా ఒకవేళ మీరు జాబ్ చేస్తూ కూడా ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా 10,000 రూపాయలతో ఒక పచ్చళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఇది ఫుల్ ఫ్లెడ్జ్ బిజినెస్ కాదు. జస్ట్ మీరు ఒక అటెంప్ట్ చేయడానికి, ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి, ఏ రకంగా మీరు పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు మార్కెట్లో వెళ్తారా వెళ్ళలేరా,
అండ్ మీకు మార్కెట్ గురించి అర్థం అవడానికి మాత్రమే ఇదొక చిన్న ఎగ్జాంపుల్. అండ్ ఈ 10,000 రూపాయలతో మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 5 మందికి 6 మందికి మీరు మీ ప్రోడక్ట్స్ని ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక మంచి రెస్పాన్స్ వస్తే మీరు ఆ రెసిపీని ఫిక్స్ చేసిన తర్వాత మీరు ఇంకాస్త ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాస్ట్ టైం మీరు 10,000 పెట్టారు, ఇప్పుడు 50,000 ఆర్ మీకు తగ్గట్టుగా అంటే మీకు ఎంత శక్తి ఉందో మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతారో అంత ఇన్వెస్ట్మెంట్ చేసి మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది జస్ట్ ఒక సజెషన్ మాత్రమే, ఎలాంటి రికమెండేషన్ కాదు. మీరు స్టార్ట్ చేసే ముందు బిజినెస్ గురించి ప్రతిదీ కంప్లీట్గా తెలుసుకొని మార్కెట్ని రీసెర్చ్ చేసి ఒకరి నుంచి ఇద్దరితో మాట్లాడిన తర్వాతనే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి. సో ఈ వీడియో మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫుడ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి అన్న డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే FSSAI నుంచి ఫుడ్ లైసెన్స్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.